హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు అనేవి ప్రారంభమయ్యాయి. దీన్ని చూసినట్టయితే 2021వ సంవత్సరంలో ఉద్యోగ వయసును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు, అంటే దాదాపుగా 3 years అనేది పెంచడం జరిగింది. దీంతో 2021లో ఎవరికైతే 3 years పెంచారో వారికి ఈ నెల మార్చి 31తో ఆ పెంచిన 3 ఏళ్ల కాలపరిమితి అనేది ముగుస్తుండటంతో మార్చి 31 అనేది ఆదివారం కావడంతో 30వ తారీఖునే అందరికీ ఎవరైతే పెంచబడిన 58 సంవత్సరాల వయసు ఉన్నారో వారికి 61 సంవత్సరాలు చేరుతాయి. వీరందరూ కూడా రిటైర్మెంట్ అనేది తీసుకుంటున్నారు. 3 ఏళ్ల వయోపరిమితి పెంపిన గడువు అనేది ముగుస్తుంది. 60 ఏళ్ళు నిండిన వారికి వీడ్కోలు పలుకుతున్నారు. ఇక ఈ విషయంలో ఏజీ కార్యాలయం ఆమోదించిన తర్వాత విరమణ ప్రోత్సాహకాలు వీరి నుంచి అందుతాయి. పింఛను మినహా ఇతర ప్రోత్సాహకాలు ఆలస్యమవుతున్నాయని కొందరు ఉద్యోగులు తెలిపినప్పటికీ ప్రభుత్వ సర్వీసులో ఉంటూ చనిపోయిన వారి ప్రోత్సాహకాలు సైతం 6 నెలలకు అందట్లేదని వారు తెలిపారు. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత రోజునే ప్రోత్సాహకాలను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావుకి భారతరత్న మొత్తము మనకు ఇటీవల 2024 సంవత్సరంలో మొత్తం 5గురికి భారతరత్నను ప్రకటించారు. కర్పూరి ఠాగూర్, ఎల్కే అద్వానీ. కర్పూరి ఠాకూర్కి 49వ భారతరత్న, 50వ భారతరత్న ఎల్కే అద్వానీకి, 51వ భారతరత్న అనేది చౌదరి చరణ్ సింగ్కి, 52వ భారతరత్న ఎంఎస్ స్వామినాథన్కి, 53వ భారతరత్న పివి నరసింహారావుకి. ఈ క్రమంలో వీరికి 2024 సంవత్సరంలోనే ఒక ఏడాదిలోనే అత్యధికంగా 5గురికి ఈ భారతరత్న పురస్కారాలు అనేవి ప్రదానం చేశారు. వారిలో చరణ్ సింగ్, స్వామినాథ్, కర్పూరి ఠాకూర్లకు కూడా నేడు అడ్వానీ నివాసానికి వెళ్ళి అందించనున్న రాష్ట్రపతి. ఇక చరణ్ సింగ్, స్వామినాథ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరి ఠాకూర్లకు కూడా నేడు అద్వానీ నివాసానికి వెళ్ళి అందించున్న రాష్ట్రపతి. భారతరత్నాలు ఆయా రంగాల్లో చేసిన కృషికి మోదీ కొనియాడారు. దేశ పురోగతి, ఆధునీకరణకు పివి ఎంతో పాటుపడ్డారని, పండితునిగా, మేధావిగా ఆయనకెంతో పేరుంది. ఆయన కృషి చిరస్మరణీయమంటూ భారతరత్న ఇవ్వడం అందరికీ గర్వకారణం అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇక వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో చరణ్ సింగ్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ భారతరత్న పురస్కారం లభించింది. సామాజిక న్యాయం, సమానత్వం కోసం కర్పూరి ఠాకూర్ అవిరళ కృషి చేశారని కొనియాడారు. జన్యుశాస్త్రం, వ్యవసాయ విజ్ఞానంలో స్వామినాథన్ చేసిన కృషికి భారతరత్నను ప్రదానం చేయడం ద్వారా ఆహార భద్రత రంగం వైపు మరింత మంది ఆకర్షితులవుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పివి నరసింహారావుకి భారతరత్న అందించడంతో వారి కుటుంబం సభ్యులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసి భారత ప్రధానికి వారి కుటుంబం తరపున కిషన్ రెడ్డి శుభాకాంక్షలను తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వడగాలులు విపరీతంగా వీచే అవకాశం ఉంది. దీనిలో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలు సూచనలు జారీ చేశారు. 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో 16 జిల్లాలకు పసుపు రంగు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, గద్వాల జిల్లాలు దీంట్లో ఉన్నాయి. నల్గొండ జిల్లాలో నమోదయ్యాయి. అత్యధిక మొట్టమొదటి వడగాలులు అనేవి నల్గొండలో నమోదయ్యాయి. వేములపల్లి మండలంలో 42.7 డిగ్రీలు, నిడమనూరు మండలంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వడగాలులు అవి వీస్తున్న దిశను మనం చూసినట్టయితే దీంట్లో వడగాలుల తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా చోటు చేసుకుంటుంది. దీంట్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది నల్గొండ గట్టుప్పల్లో 43.1, కొత్తగూడెం భద్రాచలం 43, సూర్యాపేట హుజూర్నగర్లో
43, మునగాల సూర్యాపేట జిల్లా 42.9, మిర్యాలగూడ నల్గొండ జిల్లా 42.9, సుజాతనగర్ కొత్తగూడెం జిల్లా 42.9, డిచ్పల్లి నిజామాబాద్ 42.8, నేరేడుగొమ్మ నల్గొండ జిల్లా 42.8, నాంపల్లి నల్గొండ జిల్లా 42.8, దామరచర్ల నల్గొండ జిల్లా 42.8, నిజామాబాద్ బోధన్ 42.8, గద్వాల ధరూర్ 42.8లో అత్యధికమైన ఉష్ణోగ్రతలు అనేవి రాష్ట్రంలో ఇలా పెరుగుతుండటంతో దాదాపుగా భూగర్భ జలమట్టాలు కూడా పడిపోయే అవకాశం ఉంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ బోర్డు వీరికి సంబంధించిన క్యాలెండర్ను రిలీజ్ చేసింది. మొత్తము 2024-25 విద్యా సంవత్సరంలో 227 పని దినాలు, 75 సెలవులుగా ప్రకటించింది. జూన్ 1 నుంచి ఇంటర్ వాళ్ళకి క్లాసులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 13 వరకు, సంక్రాంతి సెలవులు 2025 జనవరి 11 నుంచి 16, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 2025 జనవరి 20 నుంచి 25 మధ్య అన్ని జూనియర్ కళాశాలల్లో 2025 మార్చి 29 చివరి పని దినంగా ఉంటుందని, మార్చి 30 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయని 2024-25కు సంబంధించిన క్యాలెండర్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత్, 23 మంది పాకిస్తానీయులను రక్షించిన నౌకాదళ సిబ్బంది. భారత నౌకాదళం మరోసారి సముద్ర దొంగల ఆట కట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ఇరాన్కు చెందిన చేపల పడవను 12 గంటల పాటు సాగిన ప్రత్యేక ఆపరేషన్ ద్వారా పడవలో 23 మందిని పాకిస్తానీ సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్టు అధికారులు ప్రకటించారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్కు సమీపంలో ఉన్న సోక్రోటా ద్వీప సమూహంలో 90 నాటికల్ మైళ్ళ దూరంలో గురువారం ఇరాన్కు చెందిన చేపల పడవ కంబార్ను 9 మంది సముద్రపు దొంగలు ఆధీనంలోకి తీసుకున్నారు. రంగంలోకి దిగిన భారత నౌకాదళం ఐఎన్ఎస్ సుమేధ ముందుగా కంబార్ను అడ్డుకుంది. ఐఎన్ఎస్ త్రిశూల్ సహాయంతో దొంగలను అదుపులోకి తీసుకున్నారు. అందులోని 9 మంది దొంగలను భారత్ తీసుకొచ్చారు. ఇక దీంట్లో పాల్గొన్న ఒకసారి చూసినట్టేది ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్ అనేవి ఇండియన్ నేవల్ షిప్స్ ఇవి పాల్గొన్నాయి. ఇక్కడ తప్పిపోయిన వాళ్ళ చేపల పడవ పేరు కంబార్. ఈ కంబార్ పడవను వీరు ప్రమాదం నుంచి తీసుకొచ్చారు, ఇరాన్కు సంబంధించింది. టిబెట్ ఆక్రమణకు 65 ఏళ్లు పూర్తయిందని చైనా విజయోత్సవాలను జరుపుకుంటుంది. 1959లో భారత్కు వచ్చిన దలైలామాకు పోలీసుల భద్రత కల్పించారు. టిబెట్ను ఆక్రమించి 65 ఏళ్లైన సందర్భంగా సరిహద్దు గ్రామాల్లో విజయోత్సవాలు జరుపుకున్నారు. చైనా సేనలు 1951లో టిబెట్ను ఆక్రమించగా 1959 మార్చి 28న దలైలామా భారత్కు తరలి వెళ్లి ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి ఆ తేదీని ప్రజాస్వామ్య సంస్కరణ దినంగా చైనా జరుపుతుంది. టిబెట్ను చైనా షిజాంగ్గా వ్యవహరిస్తుంది. షిజాంగ్లో టిబెట్ను చైనా షిజాంగ్గా వ్యవహరిస్తుంది. ఈ షిజాంగ్లో భారత్, భూటాన్ సరిహద్దుల వెంబటి నిర్మించిన గ్రామాల్లో విజయోత్సవాలు జరిగాయని చైనా అధికార వార్తా సంస్థలు తెలిపాయి. భూటాన్ సరిహద్దు వెంబటి 3 గ్రామాలు సైనికుల కోసం ఇవి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక విడుదల చేసింది. భారత భూటాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న టిబెట్ భూభాగంలో మొత్తం 624 గ్రామాలను నిర్మించినట్టు గ్లోబల్ టైమ్స్ పత్రిక వెలువరించింది. ఇక బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, 4G కమ్యూనికేషన్లు నెలకొల్పారు. భారత్ భూటాన్ సరిహద్దు గ్రామాల్లో గురువారం 8 విజయోత్సవాలకు సంబంధించి గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది. అయితే ఈ మార్చి 28ని ప్రతి ఏటా ప్రజాస్వామ్య సంస్కరణ దినంగా చైనా జరుపుతుంది. టిబెట్ను చైనా వాళ్ళు షిజాంగ్ అని అంటారు. ఎకనామిక్స్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ప్రజాదరణలో విభిన్నంగా ఉన్న వ్యక్తి మోదీ. ప్రజాదరణలో ప్రపంచ నేతలందరిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ విభిన్నమైన వ్యక్తి అని అంతర్జాతీయ పత్రిక ఎకనమిస్ట్ అభిప్రాయపడింది. ఈ స్థాయిలో ఏ నేతకైనా ఆ దేశంలో విద్యా సంపద పరంగా ఉన్నత స్థాయిలో ఉండే వర్గాల్లో వ్యతిరేకత ఉంటుందని, కానీ మోదీకి
వారిలోనూ బహుళ ప్రజాదరణ లభిస్తుందని పేర్కొంది. ఇక హుందాతనంతో కూడిన రాజకీయాలు, క్లాసికల్ పాలిటిక్స్, ఆర్థికం, ఎకనామిక్స్, ఉన్నత వర్గాల వైపు పొందడం, ఎలైట్ అడ్మిరేషన్ వంటి 3 అంశాలలో మోడీ ఈ వర్గాల్లో ఆదరణ ఉండడానికి ప్రధాన కారణమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థకే మోదీకి ఉన్నత వర్గాల్లో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం. సమాజంలో పంపిణీ విషయంలో అసమానతలు ఉన్నప్పటికీ భారత్ ఘనమైన జీడిపి వృద్ధి రేటును సాధించడంతో భారత్లో ఎగువ మధ్యతరగతి వారి సంఖ్య, ఆదాయాలు పెరగడము మోదీకి ఆదరణకు కారణాలు. 2000 సమయంలో ఎక్కువ మధ్యతరగతి కాంగ్రెస్కు ఎక్కువగా ఆదరణ ఉండేది. ఆ తర్వాత కుంభకోణాలతో 2010లో వచ్చేసరికి కాంగ్రెస్కు వారి నుంచి మద్దతు కరువైంది. 4% కంపెనీలే సంసిద్ధంగా ఉన్నట్టు సైబర్ భద్రతా ముప్పు ఎదుర్కోవడంపైన సిస్కో ఒక నివేదిక ఇచ్చింది. సైబర్ భద్రతా ముప్పులను ఎదుర్కొనేందుకు దేశంలో 4% కంపెనీలు మాత్రమే సంసిద్ధంగా ఉన్నాయని సిస్కో ఒక నివేదిక ద్వారా పేర్కొంది. వచ్చే 12-24 నెలల్లో తమ వ్యాపారాలపైన సైబర్ ముప్పు ప్రభావం పడవచ్చని అధికారిక సంఖ్యలో సంస్థలు పేర్కొనడం గమనార్హం. ది 2024 సిస్కో సైబర్ సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్ అనే పేరిట ఈ సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ముప్పులను పేర్కొనేందుకు 4% సంస్థలు మాత్రమే ఉండగా 59% సంస్థలు ప్రారంభ దశలో ఉన్నాయని, అంతర్జాతీయ పరిణతి దశలో 3% కంపెనీలు ఉన్నాయని, దీని అర్థం సైబర్ భద్రతా ముప్పులకు ఈ సంస్థలు ఎదుర్కొనగలవని తెలిపింది. వచ్చే 12-24 నెలల్లో తమ సంస్థలు సైబర్ ముప్పులను ఎదుర్కోవచ్చని 82% మంది అంచనా వేశారు. గత 12 నెలల్లో సైబర్ భద్రతా ఉల్లంఘనలు చూశామని, ఇది 74% అనేది ఉన్నట్లు వెల్లడించింది. ఇక 91% కంపెనీలు ఈ సమస్యలో ఉన్నట్లు ఈ సిస్కో నివేదిక తెలిపింది. 89% ఉద్యోగుల సవాళ్లు ప్రేరణ అని సర్వే ఒకటి విడుదలైంది. భారత్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 89% వరకు మంది వాళ్ళు సవాళ్లు, అదనపు బాధ్యతలే అందుకు అత్యంత ప్రేరణగా ఇస్తాయని ఓ సర్వేలో తేలింది. భారత్లో సహా 10 దేశాల్లో 4,000కు పైగా ఉద్యోగులు, మేనేజర్లు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లకు యూకేసీ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఈ సర్వేని నిర్వహించింది. యూకేజీ వర్క్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ సర్వేని నిర్వహించింది. తమ మేనేజర్ల మద్దతు, ప్రోత్సాహం, నాయకత్వం తమను ముందుకు నడిపిస్తున్న ప్రతి 4గురిలో 3 72% ఉన్నారు. ప్రతి విషయంలో అధికారం చెలాయించకుండా ఉండే మేనేజర్తో అత్యంత ఉత్పాదకత సాధించగలమని 49% ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇక ఉద్యోగం అనేది కేవలం బతకటానికి అన్న ధోరణి నుంచి చాలా బయటకు వచ్చారు. 72% మంది నిజాయితీగా కోరుకుంటున్నారు. ఎల్ఎన్జీ దిగుమతులు తగ్గొచ్చు అని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అనే ఒక సంస్థ అంచనా వేసింది. 2025-26 కల్లా దేశీయంలో అవసరాల్లో 45% ఉంటున్నట్టు 2020-21లో దేశీయ ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జీ అనేది ఈ దిగుమతులు అనేవి ఇప్పటికి తగ్గొచ్చని, 2024-25లో 15 MMSCMD గ్యాస్ ఉత్పత్తి తగ్గొచ్చని, 2019-20లో సహజ వాయువు వినియోగంలో స్థిరవృద్ధి కనిపించినప్పటికీ కరోనా పరిణామాల అనంతరం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ దిగుమతి ధరలు బాగా పెరగడంతో 2020-21, 22-23 సంవత్సరంలో దేశీయంగా ఎల్ఎన్జీ వినియోగం తగ్గిందని కేర్ ఎడ్జ్ రేటింగ్ డైరెక్టర్ హార్దిక్ షా, కేర్ ఎడ్జ్ రేటింగ్ సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్ అనేది జరుగుతుంది. 17వ సీజన్కు చెందిన ఐపీఎల్ మ్యాచ్. ఈ 17వ సీజన్కు చెందిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై 1.979 నెట్ రన్ రేట్తో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆడిన మ్యాచ్లు 2, గెలిచినవి 2, పాయింట్స్ 4. సేమ్ కోల్కతా కూడా ఆడినవి 2, ఓడినవి 2. ఆడిన మ్యాచ్లు 2, గెలిచినవి 2, మొత్తం 4 పాయింట్స్ 1.047తో ఉంది. రాజస్థాన్ కూడా 2 మ్యాచ్లు గెలిచింది,
పాయింట్స్లో 4 పాయింట్స్లో ఉంది. 0.800తో నెట్ రన్ రేట్ అనేది ఉంది. తర్వాత స్థానంలో హైదరాబాద్, లక్నో, పంజాబ్, బెంగళూరు, గుజరాత్, ఢిల్లీ, ముంబై అనేవి జట్లు కొనసాగుతున్నాయి. దీంట్లో ప్రణీత్కు టైటిల్ పాగర్నెస్ స్లో బ్రిడ్జ్ 2024 చెస్ టోర్నీ అనేది జరుగుతుంది. ఈ గ్రూప్ ఏ విభాగంలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ప్రణీత్ ఉప్పల ఛాంపియన్షిప్లో నిలిచాడు. నార్వేలో జరుగుతున్న ఈ పోటీల్లో 7 రౌండ్ల నుంచి 6 పాయింట్లు సాధించిన అతను అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అజేయంగా అతను ఈ పోటీలో ముగించాడు. టీమ్ చెస్లో ప్రణీత్, సిద్ధాంత్, దుష్యంత్, అమిత్ జట్టు 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. సాత్విక్ జోడీ సైనాను దాటిపోయింది. భారత బ్యాడ్మింటన్ స్టార్లు జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గొప్ప ఘనతను సాధించారు. దిగ్గజ షట్లర్ సైనా నెహ్వాల్ను అధిగమిస్తూ భారత్ తరపున ఎక్కువ వారాలు నంబర్ 1 జోడీగా నిలిచారు. 2015లో నంబర్ 1 ర్యాంకు సాధించిన సైనా 9 వారాలు అంటే ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 20 మధ్యలో ఆ స్థానంలో కొనసాగించారు. 2024 జనవరి 23న టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్న సాత్విక్ దయం ఇప్పటి వరకు 10 వారాలు పూర్తి చేసుకుంది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన సాత్విక్ జంట ఆ తర్వాత కోల్పోయింది. ఆపై మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ సత్తా చాటి మళ్ళీ ఈ ఏడాది ఆరంభంలో అగ్రస్థానానికి చేరుకున్నారు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఈ ద్వయం. ఇవి మార్చి 31, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ చేసిన డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనకు ప్లేలిస్ట్లో ఒక ఫోల్డర్లో ఉంటాయి. ఎవరైనా చూడాలంటే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.